మీ అందరికీ నా వందనాలండి. ప్రభు మనకి ఈరోజు ఇస్తున్న వాగ్దానం రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 17వ వచనము. యోగ్యమైన వాటిని గూర్చి ఆలోచన కలిగి ఉండిడి. ప్రైజ్ లార్డ్. ప్రభువారు ఈరోజు మనతో మాట్లాడుతున్న మాట, మనకి చెప్తున్న మాట, యోగ్యమైన వాటిని గూర్చి ఆలోచన కలిగి ఉండాలంట. అంటే ప్రభువారు మనతో చెప్తుంది ఏంటంటే, మనం అయోగ్యమైన వాటి మీద కూడా ఆలోచన కలిగి ఉంటామనే కదా. ఈరోజు మనం యోగ్యమైన వాటిని ఏంటో మనం వెతుకుదాం. ఈ అధ్యాయంలోనే పౌలు గారు చాలా స్పష్టంగా చెప్పాడు. ఏమని చెప్తున్నా అంటే, ఏడ్చువాడితో ఏడువుడి, ఒకరితో ఒకడు మనసు కలిగి ఉండి, హెచ్చు వాటి యందు మనసుంచక తగ్గించు వాటి యందు ఆసక్తులయ్యుండి, మీకు మీరే బుద్ధిమంతులమని అనుకొనవద్దు. అవశ్యమైతే మీ చేతనైన మటుకు సమస్త మనుషులతో సమాధానం ఉండుడి. అంటే అయోగ్యమైనవి లిస్టు కొన్ని ఉన్నాయి. అయోగ్యమైనవి దేవునికి ఇష్టం లేనివి, మనుషులకి ఇష్టం లేనివి, మనుషులకి దేవుని ప్రేమని సరైన రీతిలో కనపరచలేనిది. ఆ విధంగా దేవుడు అయోగ్యమైన వాటిని ఉంచుతున్నాడు. అయోగ్యమైన వాటిని ఎక్కువగా చూడకూడదు, యోగ్యమైన వాటిని చూడాలి. ఎందుకు యోగ్యమైన వాటిని చూడాలి? యోగ్యమైన వాటిలో దేవుడే ఆ కార్యాన్ని పూనుకుంటాడు. ఇక్కడ 19వ వచనంలో ఒక మాట ఉంటుంది, ప్రియులారా మీకు మీరే పగ తీర్చుకొనక మీ శత్రువుల విషయంలో మీరు అయోగ్యమైన వాటిని అనుసరించాల్సిన అవసరం లేదు. అందుకే ఇక్కడ పౌలు గారు స్పష్టంగా రోమీయులకు పత్రిక ద్వారా మనతో చెప్తుంది ఏంటంటే, మనం యోగ్యమైన వాటిని చూస్తున్నప్పుడు, యోగ్యమైన వాటి గురించి ఆలోచన చేసినప్పుడు మనకి శత్రువులు వస్తారు, మన మీద దాడి చేసేవారు వస్తారు, మన మీద వాళ్ళు ఉగ్రత రూపాన్ని చూపించే వాళ్ళు వస్తారు. మనము యోగ్యమైన వాటిని ఆలోచన చేయకుండా, దేవుని దయలో దేవుని కృపలో ఎదగకుండా మనల్ని ఆప్ చేయాలనే ఉద్దేశంతో చాలామంది శత్రువులు వస్తారు. మన ఆలోచన విధానాన్ని చెడగొట్టాలని చూస్తారు, మన రక్షణని కోల్పోయే విధంగా చూస్తారు, మన ఏదైతే దేవునికి మనకి ఉన్న సంబంధాన్ని ఉండకుండా చేయాలని చూస్తారు. కానీ ఇక్కడ పౌలు గారి ద్వారా మనతో చెప్తుంది ఏంటంటే, దేవుని ఉగ్రతకు చోటియడి, పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలం నిత్తును అని ప్రభువు చెప్పుచున్నాడని రాయబడి ఉందంట వాక్యంలో. వాక్యం స్పష్టంగా చెప్తుంది, పగ తీర్చుకోవడం ఆయన పని, ఆయన ఉగ్రతతో చోటు ఇవ్వాలి. ఎందుకంటే యోగ్యమైన వాటిని మనం ఆలోచిస్తాం, ప్రార్థన సంబంధం నుంచి ఆలోచిస్తాం, ఆత్మ సంబంధమైన వాటి కార్యాల గురించి ఆలోచిస్తాం. దేవుని కార్యాలు ఎక్కడ చూసినా ఆయన మహిమార్థంగా ఉండాలని మనం ఆలోచిస్తూ ఉంటాం. ఈ ఉదయంన మనం అలాంటి ఆలోచనలో ఉన్నప్పుడు మనకి ఎవరైతే ఆలోచనలు వైదొలగాలని, ఆ ఆలోచన లేకుండా చేయాలని, మనం దేవునిలో బలంగా ఉండకూడదని ఎవరైతే అనుకుంటున్నారో, ఎవరైతే మనం యోగ్యమైన ఆలోచనల్ని తిరస్కరిస్తున్నారో, ఇతరులకి మనల్ని తగ్గించుకునే విధంగా చేస్తున్నారు, ఎక్కడైతే మనల్ని బుద్ధిహీనులుగా చేయాలని చూస్తున్నారో, మనకంటూ ఒక శత్రు సమూహము మన మీదకి వస్తున్నప్పుడు ఆ శత్రు సమూహం మీద దేవుడే ఆయన ఉగ్రతను చూపించునుగాక, దేవుడే వాళ్ళకి సమస్తమును ప్రతిఫలం దయచేయనుగాక. ఎందుకంటే మనము యోగ్యమైన వాటిని ఆలోచించినప్పుడు అయోగ్యమైనవి మన దరిదాపుల్లో కూడా ఉండకూడదు. ఎందుకంటే మనం కూడా అయోగ్యంగా ఆలోచించకూడదు. యోగ్యమైన వాటి ఏంటి? అందుకే వాక్యం సెలవిస్తుంది ఏమని అంటే, పరలోక సంబంధమైనవి మనం వెతకాలంట, ఆత్మ సంబంధమైనవి వెతకాలి. మనము పరలోకానికి యోగ్యంగా మనం ఎంచబడే విధంగా వాటి కోసం మనం పార్కులాడాలి. అందుకే వాక్యం సెలవిస్తుంది ఏమనంటే, మొదట నా నీతిని నా రాజ్యాన్ని వెతకమంటుంది. మొదట ఆయన నీతిని ఆయన రాజ్యాన్ని మనం వెతకాలి. మనము ఎలాంటి వెతుకుతున్నాం, మనం ఎలాంటి ఆలోచిస్తున్నాం, మన ఆలోచనలు చింతించే విధంగా ఉన్నాయా, లేదా మన ఆలోచనలు ఇతరులకు బాధ కలిగించే విధంగా ఉన్నాయా, మన ఆలోచనలు మనకే సమాధానం లేకుండా ఉన్నాయా, మనం ఎలాంటి ఆలోచిస్తున్నాం? ప్రభువారు ఈరోజు మనతో శ్రేష్టంగా చెప్తున్న మాట ఏంటంటే, యోగ్యమైన వాటిని ఆలోచించాలి. మనం ఆలోచన యోగ్యమైన వాటిలో ఆలోచించాలి. ఇతరులను ఒప్పించే విధంగా కానీ, ఇతరులని ఇబ్బంది పెట్టే విధంగా కానీ, మనల్ని ఇబ్బంది పెట్టే విధంగా కానీ, లేదంటే ఆత్మ సంబంధమైన వాటిని మనము సరైన రీతిలో రిసీవ్ చేసుకోలేక ఉండే ఆలోచన కాకుండా,
పర సంబంధమైన ఆలోచనలు ప్రతి ఒక్కరము మనం గ్రహించేలాగున దేవుడు అట్టి కృపని అట్టి జ్ఞానాన్ని దేవుడు ఈ రోజంతా మనకు తోడుగా నీడగా ఉంచులాగున దేవుడి నామానికే మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రార్థన. ప్రేమ గల తండ్రి, ఘనమైన దేవా, కృప కలిగిన దేవా, రాజా రక్షకానికి వందనాలు స్తోత్రాలు దేవా. ఇప్పటి వరకు ప్రభా మేము ప్రభా నిన్ను స్తుతించుకొని నీ స్తుతి ప్రార్థనలో నీ నామాన్ని ఘనపరుచుకున్నాం దేవా. ఈరోజు ఉదయాన్నే ప్రభా నీ ఉదయకాల వర్తమానం ద్వారా ప్రభా మమ్మల్ని బలపరచండి దేవా. యోగ్యమైన వాటిని ప్రభా గురించి మేము ఆలోచన చేయమని సెలవిచ్చావు ప్రభా. యోగ్యమైన వాటిని మేము ఆలోచన చేసే కృపని ధన్యతను మాకు దయచేయండి దేవా. అయా అయోగ్యమైనవి మేము ఎక్కువగా ఆలోచన చేస్తున్నామేమో దయతో క్షమించండి. యోగ్యమైన వాటి కోసం, పరలోక సంబంధమైన వాటి కోసం ప్రభా శాస్త్రంగా జీవించే ఆలోచన మాకు దయచేయండి దేవా. శాస్త్రమైన కృపతో మీరు కృప చూపించారు దేవా. నీకు వందనాలు స్తోత్రాలు దేవా. ఈ రోజంతట్లో నీ కృప హస్తము మా మీద ఉంచండి దేవా. మా శత్రువులకి ప్రభా మీరే ఉగ్రత చూపించగలరు దేవా. పగ తీర్చుకున్నట్ట ప్రభా నీ పని మీరు సెలవిచ్చిన రీతిగా ప్రభా మేము ఆ విధంగా పగను మీ మీదకి ఇచ్చే వరంగా ప్రభా మీరే దాన్ని చూసే వరంగా ఉండడానికి సహాయం చేసి కృపలో జ్ఞాపం చేసుకోమని, ఘనత మహిమ ప్రభావాలు మీరు మాత్రం పొందుకోమని యేసు పరిశుద్ధ నామాన్ని వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.